వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మనం ఇంట్లోనే చక్కగా గవ్వలు ఎలా చేసుకోవాలో చూసేసుకుందాం. ఇవి వచ్చేసి మనం ఎస్పెషల్లీ అకేషన్స్ ఏమన్నా ఉన్నా, ఫెస్టివల్స్ ఏమన్నా ఉన్నా, లేకపోతే ఏదైనా స్పెషల్ అకేషన్ ఉన్నప్పుడు చేసుకుంటాం కదా. సో అలానే మనం ఇంట్లోనే గవ్వలు ఎలా చేసుకోవాలో, అది మినియేచర్ గవ్వలు ఎలా చేసుకోవాలో చూసుకుందాం. అండ్ దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏవేవి తీసుకున్నానో చూపిస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి బాంబే రవ్వ తీసుకున్నానండి. తర్వాత బెల్లం తీసుకున్నాను, బెల్లం తురిమి తీసుకున్నాను. తర్వాత ఆయిల్ అండ్ మైదా పిండి అండ్ సరిపడా వాటర్ అండ్ ఇలైచి. ఇవే అండి ఐటమ్స్ మనకు మెయిన్ కావాల్సినవి. సో మనం గవ్వలు అనేవి ఎలా చేసుకోవాలో చూసేసుకుందాం. ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసేద్దామా మరి? లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఓకే అండి, ముందుగా మనం ఒక ప్లేట్ తీసేసుకుందాము. ప్లేట్ తీసుకొని దానిలో మనం మైదా పిండి వేసేసుకుందాము. అండ్ కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవాలండి మైదా పిండిలో. నేను ఆల్రెడీ ఉప్పు యాడ్ చేశాను, చెప్పడం మర్చిపోయాను. సో ఉప్పు వేసుకోండి. అండ్ కొద్దిగా బాంబే రవ్వ, లావుగా ఉన్నదైతే కొద్దిగా సన్నది తీసుకోండి. అండ్ దీంట్లో నేను ఆయిల్ వేసుకుంటున్నాను. మీరు నెయ్యి అయినా వెన్న అయినా ఏదైనా వేసుకోవచ్చు. వేసుకొని ఫస్ట్ ఇది మామూలుగా కలిపేసుకుని ఆ తర్వాత వాటర్ వేసుకుందాము. సో వాటర్ వేసుకుంటాను. వాటర్ వేసానండి, కలుపుతున్నాను. కొద్దిగా వేసుకున్నాను, ఎందుకంటే ఒకేసారి వేసామంటే మెత్తగా అయిపోతుంది. సో కొద్దిగా వేసుకొని మరీ మెత్తగా ఉండకుండా మరీ గట్టిగా ఉండకుండా కలుపుకోండి. ఇది నేను బాగా కలుపుకున్న తర్వాత మీకు చూపిస్తాను. ఓకే అండి, పిండి కలిపేసాను. ఇది కాసేపు పక్కన పెట్టుకుందాము. పక్కన పెట్టుకున్న తర్వాత మనం గవ్వలు అనేవి ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. ఓకే అండి, ఒక 10-15 మినిట్స్ తర్వాత మనం ఇవి చిన్నగా చేసేసుకుందాము. ఓకే, ఇప్పుడు ఇవి రౌండ్స్లా చేసుకొని మనం గవ్వలు చేసుకోవడమే. దీనికి నేను ఒక క్యాప్ తీసుకున్నా అండి. మీ దగ్గర ఒకవేళ గవ్వలు చేసుకునే దువ్వెన ఉంటుంది కదా, అది ఉంటే మీరు దాంతో చేసుకోవచ్చు. సో ఇది ఇలా పెట్టేసి ఇలా ఒత్తేసుకోవడమే. ఇలా ఒత్తేసుకున్నామంటే మనకి గవ్వ షేప్ అనేది వచ్చేస్తుంది. మీరు ఒకవేళ మీ దగ్గర దువ్వెన ఉంటే దువ్వెనతో కూడా చేసుకోవచ్చు. నేను మిగతావన్నీ చేసుకుని మిమ్మల్ని కలుస్తాను. ఓకే అండి, గవ్వలు అయితే అయిపోయినాయి, చేసేసాను. సో ఇవి వచ్చేసి మనం ఆయిల్ పెట్టుకుని వేయించేసుకుందాం. ఓకేనా? సో నేను పొయ్యి అనేది వెలిగించి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ఓకే అండి, పొయ్యి వెలిగించాను. దీంట్లో ఆయిల్ వేసేసుకుందాము. వాటర్ వేసాను, ఒక్క నిమిషం. సో పొయ్యి వెలిగించానండి. ఇప్పుడు దీంట్లో ఆయిల్ వేసుకుందాము. ఓకే, ఆయిల్ వేసాను. ఇప్పుడు మనం దీంట్లో మనం చేసుకున్న గవ్వలు వేసేసుకుందాము. సో అవి కొద్దిగా మనకి ఫ్రై అయిన తర్వాత మళ్ళీ కలుద్దాం. ఓకే అండి, ఇవి అయిపోయినాయి. సో ఇవి తీసేసి నెక్స్ట్ స్లాట్ వేసేస్తాను.
మరీ మాడకుండా కొద్దిగా కరకరలాడే వరకు వేయించుకుంటే సరిపోతుందండి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు. చూసారు ఎంత క్యూట్గా ఉన్నాయో చిన్న చిన్నవి మనవి. సో ఇవి కూడా అయిపోయాక మళ్ళీ కలుస్తాను అండి. ఇవి కూడా అయిపోయినాయి. సో ఇవి తీసేస్తాను. తీసేసిన తర్వాత మనం పాకం పెట్టేసుకుందాము. ఓకే, సో మన గవ్వలు అనేవి ఇక్కడ పెట్టేసుకొని పాకం పెట్టేస్తాం. ఇప్పుడు చిన్న చిన్న గిన్నెలతో చాలా ప్రాబ్లం అండి. ఇప్పుడు దీంట్లో బెల్లం వేసుకున్నాను కదా, ఇది పెట్టేస్తున్నాను. ఇది పెట్టేసి కొద్దిగా వాటర్ వేసేసుకుంటున్నాను. ఇది మనకి గట్టి పాకం అయ్యే వరకు ఉంచుకోవాలండి. సో ఇది పాకం అవనిద్దాం. కొద్దిగా కరిగిన తర్వాత నేను కలుస్తాను. సో ఇప్పుడు ఇలాచీ వేసేద్దామండి. బెల్లం కరిగిపోయింది. ఇంకొక 2-3 మినిట్స్ అయితే దగ్గర పడిపోతుందండి. అప్పుడు మనం గవ్వల మీద వేసేసుకోవచ్చు. ఈ బెల్లం మనం ముద్ద చేస్తే ముద్ద అవ్వాలండి. అయిపోయింది ఆల్మోస్ట్, ఎందుకంటే వాటర్ ఎక్కువ వేయలేదు, బెల్లం ఎక్కువ తీసుకున్నాం కాబట్టి. ఇంకొక 2 సెకండ్స్ ఆగి నేను గవ్వల మీద వేసేస్తాను. పాకం అయిపోయిందండి. ఇప్పుడు నేను ఈ గవ్వల మీద పాకం వేసేస్తాను. ఇవి కొద్దిగా ఆరే వరకు బయట పెట్టుకుని తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసుకున్నామంటే సరిపోతుంది. హోప్ నా వీడియో అనేది మీకు నచ్చుంటుంది. గవ్వల రెసిపీ నచ్చితే ప్లీజ్ డూ షేర్, లైక్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్, ఆల్ యువర్ లవ్. బాయ్.